రాజకీయాల్లో ఎప్పుడైనా నైతిక విలువలతో కూడుకుని ఉండాలి. ఆయన ఒకే మాట చెప్తారు, ఎప్పుడైనా ప్రత్యర్థి పార్టీ వాళ్ళకు కూడా రాజకీయాలు చేద్దాం, ఎన్నికలప్పుడు రాజకీయాలు చేద్దాం, మిగతా సమయంలో రాష్ట్రం కోసం కలిసి పనిచేద్దాం, ఎందుకంటే ఈ రాష్ట్రం శాశ్వతం, మనందరి లక్ష్యం ఒకటే, రాష్ట్రం బాగుండాలి అని చెప్తారు. అదేవిధంగా ఆయన అనేక సందర్భాల్లో యువతని రాజకీయాల్లోకి ఎంకరేజ్ చేయడం కావచ్చు, మహిళల్ని గౌరవించడం కావచ్చు, ఇలాంటివి ఆయన నుంచి చూసి ప్రతి ఒక్క యువత నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రాజకీయాల్లోకి రావాలనుకునే ప్రతి ఒక్కరికి లోకేష్ గారు ఒక ఐకానిక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎలాంటి రాజకీయ చరిత్ర లేని ఎంతో మందిని తీసుకొని వచ్చి పార్టీలో అత్యున్నత పదవులు ఇచ్చి, ప్రభుత్వంలో అత్యున్నత పదవులు ఇచ్చి గౌరవించిన వ్యక్తి లోకేష్. ఎవరన్నా మేము రాజకీయాల్లోకి వస్తామంటే రండి, మిమ్మల్ని నేను గైడ్ చేస్తా, ప్రతి ఒక్కరు చదువుకోండి, చదువుకున్న తర్వాత మీరు రాజకీయాల్లోకి రండి, ఖచ్చితంగా మీ వెంట లోకేష్ ఉంటాడని చెప్పారు. అదేవిధంగా ఒక నైతిక విలువలతో పెరగాలి. ఎందుకంటే ఆయన ఒక మాట అంటారు, అమ్మకు కూడా మనం చెప్పలేమంటే అది తప్పు అనే అర్థం, అలాంటి తప్పులు చేయొద్దండి అని చెప్తారు. అదేవిధంగా మహిళల్ని గౌరవించాలి, ఎందుకంటే ఎక్కడైనా కానీ సమాజంలో జెండర్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు, అదే మా లక్ష్యం అని చెప్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు, మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, కలిసి పని చేయాలి, అది ఏదైనా కావచ్చు, వంట పని అయినా కావచ్చు, ఇంకొకటైనా కావచ్చు, ఏ మాత్రం మొహమాటం ఏం పడద్దండి అని చెప్పి ఆయన క్లారిటీగా చెప్తారు. ఎందుకంటే అందరూ సమానమే, అందరం కలిసి పనిచేయాలని ఒక గోల్స్ పెట్టుకోవాలి, ఈ విధంగా మనం కలిసి ఎదగాలి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే కొన్ని పదాలు కూడా వాడుతూ ఉంటారు సినిమాల్లో, గాజులు దొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, ఇలాంటి పదాలు వాడకూడదు, ఇలాంటి పదాలని పూర్తిగా మనం అవాయిడ్ చేయాలి, ఎందుకంటే మహిళల్ని మనం గౌరవించాలని ఆయన తన నుంచి మొదలుపెట్టి ఈ రోజు ఎక్కడైనా కానీ ఆయన పాదయాత్రలో కావచ్చు, ఆయన ఉన్న ప్రజా దర్బార్లో కావచ్చు, ఆయన ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కావచ్చు, ఎవరైనా మహిళలు వస్తే వాళ్ళని గౌరవించే విధానం అది నా నుంచి మొదలైంది, ప్రతి ఒక్కరికి ఇది మొదలవ్వాలి అని చెప్పి విద్యాశాఖలో కావచ్చు, ఐటీ సెక్టార్లో కావచ్చు, ఎన్నో మార్పులు తీసుకొని వస్తూ ఉన్నారు. ఇదే విధంగా యువతని రాజకీయాల్లోకి ఎంకరేజ్ చేస్తూ వెళ్తూ ఉన్నారు. ఇలాంటి వ్యక్తే కదా మనకు కావాల్సింది, నేటి తరానికి ఇలాంటి నాయకుడే కదా కావాల్సింది.